చేస్తున్నా స్టార్ట్ అయింది. సో మనము ఈరోజు వెంకట్ గారు అడిగినట్లుగా మనం వేరియబుల్స్ ఎలా యూజ్ చేద్దాము అనేది చూద్దాము. సో మనకి ఇది మామూలుగా మ్యూల్ ఈవెంట్ ఉంటుంది కదా, క్లయింట్ ట్రిగ్గర్. ఇక్కడ ఒక పర్సన్ ట్రిగ్గర్ చేస్తారు, ఏదో ఒక రిక్వెస్ట్ ఇచ్చో లేదంటే ఏదైనా షెడ్యూలరో ఏదో ఒకటి. సో అక్కడి నుంచి మనకి మ్యూల్ ఈవెంట్ సోర్స్ ఉంటుంది కదా, ఫస్ట్ ఉండేది సోర్స్ అంటే నథింగ్ బట్ హెచ్టిటిపి కానీ ఎఫ్టిపి కానీ ఏదైనా. అంటే మనకి ఫ్లోలో లెఫ్ట్ సైడ్ ఉండేది మోస్ట్ లెఫ్ట్, ఇది ఈవెంట్ సోర్స్. సో దాని తర్వాత మనకి ఈవెంట్ ప్రాసెసర్లు, ఇవంతా ఈవెంట్ ప్రాసెసర్లు మనకి n నెంబర్ ఆఫ్ ఉంటాయి. సో ఇంకా లాస్ట్లో మనకి ఏంటంటే మనకి టార్గెట్ ఉంటుంది. ఇది ఇక్కడ ట్రిగ్గర్ పాయింట్ కాబట్టి నెక్స్ట్ ఎండ్ పాయింట్, ఎండ్ సిస్టమ్ అయినా మనం కాల్ చేస్తాం. ఇక్కడ ఎండ్ సిస్టమ్ దేన్నైనా కాల్ చేస్తాం కదా. ఇట్లా ఇది ప్రాసెస్ యాక్చువల్గా మనము దీంట్లో మ్యూల్లో చూసింది. సో ఇక్కడ మనకి మ్యూల్ ఈవెంట్ అనేది బేస్. సో దాంట్లో మ్యూల్ మెసేజ్ ఉంటుంది మనకి. ఇంపార్టెంట్ మనకి వేరియబుల్స్ ఇవన్నాం కదా మనం. సో ఇవి వేరియబుల్స్ అనమాట, అట్రిబ్యూట్స్. అట్రిబ్యూట్స్ అంటే మనకి ఇక్కడి నుంచి వచ్చేటివి, ఇక్కడ లెఫ్ట్ సైడ్. సో ట్రిగ్గర్ చేస్తారు కదా, ఎవరైతే ట్రిగ్గర్ చేస్తారో వెబ్ సర్వీస్ కాల్ కానీ, దీని నుంచి ఇన్ కేసు రెస్ట్ కాల్ కానీ వెబ్ సర్వీస్ కాల్ కానీ చేస్తే సో మనకి ఆ డీటెయిల్స్ అన్ని అట్రిబ్యూట్స్లో ఉంటాయి అన్నమాట, ఇన్బౌండ్ డీటెయిల్స్ అవన్నీ. తర్వాత పేలోడ్ కూడా మనకి ఇక్కడ ట్రిగ్గర్ చేసే దగ్గర నుంచి వస్తుంది కాబట్టి అది పేలోడ్. నెక్స్ట్ వేరియబుల్స్ అంటే మనం డిఫైన్ చేసుకునేది, అంటే ఈ అట్రిబ్యూట్స్ లో నుంచి మనము అట్రిబ్యూట్స్ లో తర్వాత ఇట్లాగా ఇవన్నీ మనము క్యాప్చర్ చేసుకుంటాం కదా, వాటిల్ని వేరియబుల్స్ లో మనం పెట్టుకుంటాం అనమాట, రీయూజబిలిటీ పర్పస్ కోసం. క్లాస్ ఫ్లోస్ లో మనం యూజ్ చేస్తాం దాన్ని. సో ఇక్కడ వరకు అది వేరియబుల్స్. సో మనకి నెక్స్ట్ మనకి ప్రీ డిఫైన్డ్ వేరియబుల్స్ అని ఉన్నాయి మనకి. యాప్ అట్రిబ్యూట్స్, తర్వాత అథెంటికేషన్, కార్లేషన్ ఐడి ఉంది, డేటా టైపు, ఎర్రర్, ఫ్లో, మెసేజ్, మ్యూల్, పేలోడు, ఇట్లాగా సర్వరు, ఇట్లాగా చాలా ఉన్నాయి అన్నమాట, వేర్స్ ఇట్లాగా. సో ఇవన్నీ మనం ఇక్కడ చూడొచ్చు వాటిని అన్నిటిని. సో ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకున్నామో అవన్నీ ఒకసారి దీన్ని నేను రన్ చేస్తా, ఆ వేరియబుల్స్ ఏంది అనేది అన్నీ ఉంటాయి అన్నమాట మోస్ట్. సో మనం వేరే స్క్రాచ్ చేద్దాం ప్రదీప్, కొత్త ఫ్లో చేద్దాం. కొత్త ఫ్లోనా? కొత్త టైం పట్టేస్తుంది అబ్బా. టైం అంటే మాకు రాదు కదా, ఇది చూపించి అర్థం కావాలి కదా. నీకు కొత్త ఫ్లో అయినా సేమ్ ఇదే తీసుకోవాలి కదా, నేను ఆ వేరియబుల్స్ చూపించడానికి జస్ట్. సరే మళ్ళీ కాన్ఫిగరేషన్ అవి ఒకసారి అర్థం అవ్వాలి ప్రదీప్, అందుకని. ఏది మాలు మనం కొత్తది చేసుకుంటే మొత్తం మనకు అన్ని కాన్ఫిగరేషన్ అవి చూసాం కదా, అర్థం కాలేదే ఏంది? కాదు పది, ఇప్పుడు ఒక్కొక్క యాక్టివిటీలో మ్యాండేటరీ కాన్ఫిగరేషన్ అవి ఉంటాయి కదా. నాకేం ఇబ్బంది లేదబ్బా, నేను చెప్పండి. నాకేం ప్రాబ్లం లేదు, నేను క్రియేట్ చేస్తా ఎన్నిసార్లు అయినా. టైం ఇది అవుతుంది అంతవరకు, ఇంకేం లేదు. సో ఇక్కడ మనం కొత్త ప్రాజెక్ట్ ఒకటి తీసుకుందాం, వేరియబుల్స్ అన్నారు కాబట్టి వేరియబుల్స్ డెమో క్లాస్ అని చెప్పేసి తీసుకున్నాము. సో మనం ఇక్కడ రన్ టైం ఇస్తాము. దాని తర్వాత ఇక్కడ వచ్చేసి మనం ఇంపోర్ట్ చేసుకుంటాం కదా రామెల్ స్పెసిఫికేషన్, అది ఇవ్వడానికి ఇక్కడ ఈ సెక్షన్. సో దెన్ ఫినిష్ అన్నమాట. ఇక్కడ రెండు ఉంటాయి, లోకల్ ఫైల్ ఏదైనా ఉంటే లోకల్ ఫైల్, లేదంటే ఎక్స్చేంజ్ నుంచి తీసుకుంటాం. సో దెన్ ఫినిష్ చేసిన తర్వాత we have to be patient. So it is click on finish.
టేబుల్. ఇంటర్నెట్ కనెక్షన్ స్లో అని ఉంది. సో మనము ఈ వేరియబుల్స్ ఏంటంటే ఇన్ కేస్ మనము ఇన్పుట్ లో నుంచి హెడర్ లో నుంచి కానీ క్వెరీ పెరామ్స్ లో నుంచి యుఆర్ఐ పెరామ్స్ లో నుంచి లేదు బాడీలో నుంచి మనకు డేటా ఉంది, ఎందుకు వస్తావు పట్టాకులు? డేటా కానీ ఉంది. సో ఇక్కడ మనకి ఏ డేటా అయితే ఉందో ట్రిగ్గర్ అంటే మనం ఇక్కడ చూసాం కదా, ఇక్కడ ఈ డేటా ఏదైతే వస్తుందో మనకి, సో ఆ డేటాని మనం ఒక వేరియబుల్ లో పెట్టుకుంటాం. అది స్ట్రింగ్ అవ్వచ్చు, ఒక స్ట్రింగ్ అయినా అవ్వచ్చు, ఒక అరే అయినా అవ్వచ్చు, ఒక ఆబ్జెక్ట్ అవ్వచ్చు. డేటా మే వ్యారీ. వేరియబుల్ అనే దాంట్లో మనం పెద్ద పేలోడ్ కూడా పెట్టచ్చు. ఇట్లాగా XML ఉండొచ్చు, JSON ఉండొచ్చు, స్ట్రింగ్ అయినా ఉండొచ్చు, డిఫరెంట్ గా ఉంటది పేలోడ్. సో మనం దాన్ని ఆ పేలోడ్ ని మళ్ళీ మనం నెక్స్ట్ మెసేజ్ ఈవెంట్స్ లో యూజ్ చేస్తాం అనమాట. సో అది మెయిన్. సో అట్లాగా మనకి వేరియబుల్స్ ఫ్లోకి సంబంధించి ఉంటాయి. ఫ్లో డాట్ నేమ్ అన్నాం అనుకో, మ్యూల్ ఎక్స్ప్రెషన్ యూజ్ చేసి, సో ఆ ఫ్లో నేమ్ వస్తుంది మనకి. సో అట్లాగా యాప్ అని ఉంటుంది. సో యాప్ అని ఉంటుంది. యాప్ అనేది ఒక వేరియబుల్ ఉంటే అది ప్రీడిఫైన్డ్ వేరియబుల్స్ అనమాట. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డైరెక్ట్ గా మనం వాటిని మనం డిక్లేర్ చేయడం, ఇనిషియలైజ్ చేయడం అనేది ఏమి ఉండదు. సో డైరెక్ట్ గా యూజ్ చేసుకోవడమే వాటిని, ఆ వేరియబుల్ని. సో ఆ వేరియబుల్స్ అన్నిటిని మనం ప్రీ డిఫైన్డ్ వేరియబుల్స్ అంటాము. సో వాటిల్లో ఫస్ట్ వచ్చేసి యాప్, ఏపీపీ యాప్. సో దాంట్లో మనకి యాప్ లో ఫీల్డ్స్ కొన్ని ఉన్నాయి. ఎన్కోడింగ్ యూజ్డ్ బై ద మ్యూల్ మెసేజ్ ప్రాసెసర్. తర్వాత నేమ్, యాప్ నేమ్ ఆఫ్ యువర్ ప్రాజెక్ట్, మ్యూల్ ప్రాజెక్ట్ నేమ్. సో దాని తర్వాత వర్క్ డైరెక్టరీ అని చెప్పేసి, తర్వాత యాప్ డాట్ ఎన్కోడింగ్. మనము ఎన్కోడింగ్ కూడా మెసేజ్ ఏ టైప్ లో ఎన్కోడింగ్ చేసి పంపిస్తాం అనేది చూసాం కదా అప్పుడు. సో యాప్ డాట్ ఎన్కోడింగ్ అనేది కూడా మనం అక్కడ UTF-8 అనేది మనం తీసుకోవచ్చు అనమాట. యాప్ డాట్ ఎన్కోడింగ్ అనేసి దాన్ని మ్యూల్ ఎక్స్ప్రెషన్ కింద కానిస్తే, దాన్ని నువ్వు ఒక వేరియబుల్లో కానీ పెట్టుకుంటే దాన్ని మనం అక్రాస్ అప్లికేషన్లో యూజ్ చేయొచ్చు. తర్వాత అట్రిబ్యూట్స్ ఉంటాయి. అట్రిబ్యూట్స్ మనం చూసాం కదా. సో అట్రిబ్యూట్స్ లో మనకి అట్రిబ్యూట్స్ డాట్ హెడర్ ఉంటుంది, అట్రిబ్యూట్స్ డాట్ వర్షన్ ఉంటుంది. తర్వాత అథెంటికేషన్ మనకు తెలిసిందే. అథెంటికేషన్ క్రెడెన్షియల్స్ ఉంటుంది. తర్వాత కార్రిలేషన్ ఐడి. ప్రదీప్, నాది యాక్సెస్ తీసుకొని చేస్తావా, లేకపోతే ఏది నా సిస్టమ్ యాక్సెస్ తీసుకొని చేస్తారా? ఇదా నాకు వస్తుందా యాక్సెస్? యాక్సెస్ వస్తుంది. నాదైతే కొంచెం ఫాస్ట్ గా ఉంది. దానికైనా ఆయనకి ఇంటర్నెట్ ఉండాలి. ఇంటర్నెట్ స్పీడే ఉందబ్బా. నాకు సిస్టమ్ కొంచెం ఎక్కువైపోయింది, ఓవర్వెల్మింగ్ గా ఉంది ఇది సిస్టమ్. నేను అందుకే ఏదైనా పనికిరాంతంతా
మీకు సేఫ్గా ఉండడానికి నేను తొందరగా చెప్పాలని నేను ఏదో కవర్ చేయాలని చూస్తున్నా. సరే కానీ మీ ఇష్ట ప్రకారం అన్నప్పుడు అట్లాగే పోవాలి కదా. మా ఇష్టప్రకారం అనే ఉంటుంది. యాక్చువల్గా మనకి స్లోగా అంటే 16 GB కావాలబ్బా మనకి. 16 GB నా ఉందా 16 మీ GB దగ్గర? అనే ప్రదీప్ నాది ర్యామ్. నా దగ్గర 16 GB లేదు కదా మనకి. నా 16 GB నా 16 GB అనే నాది. ఓకే ఓకే ఫైన్. ఒకసారి రిక్వెస్ట్ చేయండి. 8 GB అంటే స్లోగా ఉండొచ్చు చిరంజీవి. రిమోట్ కంట్రోల్ ఫస్ట్ యాక్సెస్ ఏముంది ఇక్కడ, ఏం లేదా. ఓకే వచ్చిందిలే. సో డెమో ఓకేనా, ప్రాజెక్ట్ నేమ్ ఇచ్చాము, ఇదంతా ఓకేనా. ఫినిష్ ప్రాజెక్ట్ ఆల్రెడీ ఎగ్జిస్ట్. ఓకే ఇంకా మంచిదే కదా. సో ఆల్రెడీ ఇది క్రియేట్ అయిపోయింది, ఇందాక స్టక్ అయింది కదా, ఆ ఫ్లోలోనే ఇది క్రియేట్ అయింది అనమాట. సో మనం ఇప్పుడు ఏం చేస్తామంటే విల్ క్రియేట్ ఏ న్యూ ఫ్లో, న్యూ కాన్ఫిగరేషన్ ఫైల్. సో వేర్స్ డెమో వేర్స్ అండి, విల్ గివ్ ఏ నేమ్ యాజ్ డెమో వేర్స్. వేర్స్ ఆల్రెడీ ఒక వేరియబుల్ ఇది కాబట్టి, సో మనము HTTP listener, then సో డేటా టైపు మనం ఒక ఏదైనా ఆబ్జెక్ట్ యూజ్ చేస్తున్నాము. సో ఇది డేటా ఆబ్జెక్టా లేదంటే ఇది లిస్ట్ ఆబ్జెక్టా, ఇట్లాగా అది మనకి డేటా వేస్తుంది అనమాట. సో డేటా టైప్ అంటే అట్లాగా అవన్నీ ప్రీ డిఫైన్డ్ వేరియబుల్స్ కొన్ని ఉన్నాయి లిస్ట్. నేను మనం మొన్న ఎర్రర్ హ్యాండ్లింగ్ చూసాం కదా, దాంట్లో కూడా ఎర్రర్ డాట్ అని చెప్పేసి డిస్క్రిప్షన్ అని చెప్పేసి మనం తీసుకున్నాం డేటాని. సో ఆ ఎర్రర్ అనేది ఏదైతే ఉందో అది ప్రీ డిఫైన్డ్ వేరియబుల్. అక్కడ మనకు అక్కడ కనిపించేవన్నీ వేరియబుల్స్. వేరియబుల్ డాట్ అని చెప్పేసి దాంట్లో తీసుకుంటాం డిస్క్రిప్షను, డీటెయిల్ డిస్క్రిప్షను, ఎర్రర్ టైపు, కాజు, ఎర్రర్ మెసేజ్, ఇట్లా ఇవన్నీ దాంట్లో వస్తాయి అనమాట. నెక్స్ట్ ఫ్లో డాట్ నేమ్ వస్తుంది. తర్వాత మనకి మెసేజ్ అనేది ఉంది కదా, మ్యూల్ మెసేజ్ అనేది ఉంది ఒకటి. సో ఆ మెసేజ్లో మనకి పేరోడ్, డేటా టైపు, అట్రిబ్యూట్స్, దాంట్లో మళ్ళీ ఇవి మనకి ఇవి వేరియబుల్స్ అనమాట. అట్లా ట్రాక్ చేసి ఇక్కడ వేస్తుంటే అక్కడికి వెళ్తాం. ఓకే వేరియబుల్ తీసుకున్నాను, తర్వాత లాగ్ తీసుకుంటాను, తర్వాత ట్రాన్స్ఫర్మేషన్ తీసుకుంటాను. సరే ఎక్కడైనా పెట్టచ్చు, అది ప్రాబ్లం ఏం లేదు, మనం ఏది ఎక్కడైనా యూజ్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఇంకొక లాగ్. సో మనకి మ్యూల్ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందంటే, మ్యూల్ ఎక్స్ప్రెషన్ లాంగ్వేజ్ అంటారు. సో అది ఎలా ఉంటుందంటే ఇట్లా హ్యాష్ స్క్వేర్ బ్రాకెట్స్ లోపల ఉంటుంది అనమాట. ఎగ్జాంపుల్ యాప్ డాట్, మనం ఏం చెప్పుకున్నాం, యాప్ డాట్
ఎన్కోడింగ్ లేదంటే పేలోడ్ అని ఇవ్వచ్చు, లేదంటే మెసేజ్ డాట్ పేలోడ్ అని ఇవ్వచ్చు. రెండు ఒకటే కదా? రెండో ఒకటే. ఫ్లో డాట్ నేమ్ అని ఇస్తాము. ఇట్లా ఇవన్నీ నేను ఎగ్జాంపుల్స్ ఇవి 4 మెన్షన్ చేసా. మనకి ఎట్లాగో 24 ఉంటాయి. ఓకేనా? సో దెన్ మనం మళ్ళీ ఏంటంటే ఇది ప్రీ డిఫైన్డ్, ఇవన్నీ ఇవి మ్యూల్ ఎక్స్ప్రెషన్ లాంగ్వేజ్ ఈ విధంగా ఉంటుంది అనమాట. సో ఇట్లాగ మనం ఉపయోగించుకొని ఏమైనా చేయొచ్చు. ఇక్కడ కండిషన్ కూడా రాయొచ్చు మనం. సో దీని నుంచి వచ్చిన వాల్యూని మళ్ళీ మనం స్ట్రింగ్ కలపడం కానీ, లేక కండిషన్ చెక్ చేయడం, ఇలాగన్నీ చేయొచ్చు. సో ఇవన్నీ ప్రీ డిఫైన్డ్ ఇవి. సో మనకి యూజర్ డిఫైన్డ్ అయితే మనము ఇట్లా డిఫైన్ చేసుకోవాలి. వేర్ అని చెప్పేసి కౌంట్ అని కానీ, కౌంట్ ఈక్వల్ టు సమ్ 100 అని ఇట్లాగా. ఇది వేర్ నేమ్ అని చెప్పేసి మనము విల్ గివ్ సమ్ నేమ్ HYD. యూజర్ డిఫైన్డ్ ఇవన్నీ. ఓకేనా? ఇది అంత మనకి వర్క్ అవుతుంది కరెక్ట్ గా. ఫస్ట్ HTTP లిజనర్ కాన్ఫిగరేషన్ చేసేద్దాం. సో ఇక్కడ నేమ్ ఇద్దాం మనం. మనకి అసలు కాన్ఫిగరేషన్ లేదు కాబట్టి వీ హ్యావ్ టు యాడ్ ఏ న్యూ కాన్ఫిగరేషన్. సో ఐ క్లిక్ ఆన్ దిస్. కలిపేది తీసుకెళ్తావు. సో ఇవి చూసాం కదా యూజర్ డిఫైన్డ్ వేరియబుల్స్. సో మనం వీటిలన్నిటిని ఎక్కడెక్కడ చేస్తామంటే సెట్ వేరియబుల్ అది మనకు కాంపోనెంట్ ఉంది. ఓకేనా? సెట్ వేరియబుల్ కాంపోనెంట్ ఉంది. దాని తర్వాత డేటా వేవ్ కాంపోనెంట్ ఉంది. దీంట్లో డేటా వేవ్ కాంపోనెంట్ లో అయితే ఇలా డిఫైన్ చేస్తాం మనం హెడర్ పార్ట్ లో. సో సెట్ వేరియబుల్ అయితే మనకి ఆల్రెడీ అక్కడ సేమ్ డైరెక్ట్ గా మనకు అక్కడ వాడు నేమ్ ఇస్తాడు వేరియబుల్ కి. సో నేమ్ దగ్గర మనం కౌంట్ అని ఇస్తాము. కింద మళ్ళీ మనకి వాల్యూ అని చెప్పేసి ఇంకొక ఇది ఉంటుంది, అనదర్ కీ వాల్యూ లాగా. సో వాల్యూ దగ్గర మనం 100, 1000 అని ఇట్లా ఇస్తాం. స్ట్రింగ్ కానీ, ఇంటిజర్ కానీ, ఆబ్జెక్ట్ కానీ ఏదైనా ఇస్తాం. ఇక్కడ అరే కానీ ఇట్లా ఇస్తాం. సో ఇది సెట్ వేరియబుల్లో డిఫైన్ చేసే వే. ఇది డేటా వేవ్ లో డిఫైన్ చేసే పద్ధతి. ఇది సెకండ్ వన్. మనం ఇది చూద్దాం. ఇక్కడ పాత్ ఇవన్నీ అవసరం లేదు. పాత్రలు బేస్ పాత్రలు ఇక్కడ పాత అయితే ఇస్తాం మనం. ఏమో వేర్స్ అని ఇస్తాను నేను. సో ఇక్కడ వచ్చేసి వేరియబుల్ ఇదిగోండి నేమ్ దగ్గర నేను నేమ్ అనే ఇస్తాను. నేను వాల్యూ దగ్గర ఏమో దగ్గర అని ఇస్తాను. సో ఇది సింపుల్.
నెక్స్ట్ లాగర్. సో నేను ఇక్కడ నేనేం ప్రింట్ చేయాలనుకుంటానంటే వేర్స్ డాట్ నేమ్ అంటాను. నేను అది ప్రింట్ చేస్తున్నాను. సో ఇక్కడ మనం ఈ ఫంక్షన్ ఉంది కదా, స్విచ్ టు మోడ్ అని వస్తుంది చూడు ఇక్కడ. సో ఇలా క్లిక్ చేసామంటే మనకి ఇలా వస్తుంది. ఇది ఎక్స్ప్రెషన్ మోడ్ అన్నమాట. సో ఇట్లాగైనా ఉండొచ్చు, ఇట్లాగైనా ఉండొచ్చు, ప్రాబ్లం లేదు. ఎనీవే ఈజ్ వీ కెన్ యూస్. సో దాని తర్వాత ఇక్కడ మనకి డేటా వేవ్ గురించి ఫస్ట్ మనకి డేటా వేవ్ ఇక్కడ డేటా వేవ్ దాని యొక్క వర్షన్ 1.0 దీనికి ముందు ఉండదు, ఇప్పుడు లేటెస్ట్ 2.0. సో ఇది వచ్చేసి అవుట్పుట్ మనము application/json ఇచ్చాం, జావా అని ఇచ్చాం, జేసన్ కూడా ఇవ్వచ్చు మనం. అంటే ఏ ఫార్మాట్ లో నీకు అవుట్పుట్ అనేది కావాలి, సో ఇక్కడ ఇచ్చేస్తే ఫార్మాట్ లో ఇదే కన్వర్ట్ చేసేసి మనకి ఇస్తుంది డేటాని. సో ఇక్కడ ఇదంతా హెడర్ పార్ట్, ఈ డాష్లు ఉన్నాయి కదా, 3 ఉన్నాయి. సో అబౌవ్ ఈజ్ హెడర్ పార్ట్. సో హియర్ మనం ఏదైనా ఇంపోర్ట్ చేయాల్సి ఉన్నా, ఇది ఇంపోర్ట్ చేస్తాం కదా, ఏదైనా స్ట్రింగ్ కానీ అరే కానీ మనకి కొన్ని లైబ్రరీస్ ఉన్నాయి. సో అవి అడ్వాన్స్డ్ యూజ్ చేసేటప్పుడు ఇంపోర్ట్ కూడా యూజ్ చేస్తాం మనం, లేదంటే వేరియబుల్స్ ని డిక్లేర్ చేస్తాం ఇక్కడ. వేర్స్ ఇనిషియలైజేషన్, డిక్లరేషన్ కూడా ఉన్నది. డిఫరెన్స్ తెలుసా ఇనిషియలైజేషన్ కి డిక్లరేషన్ కి? ఇనిషియలైజేషన్ అంటే ఒక వేరియబుల్ ని డిక్లేర్ చేసి దానికి వాల్యూ అసైన్ చేస్తాం కదా. సో ఇక్కడ మనం అంటే అడ్రస్ అని ఇస్తాను, అడ్రస్ ఈక్వల్ టు సో అయిపోయింది కదా, ఇక్కడ ఈ డాష్ పోయింది. వేర్ ఇనిషియలైజేషన్ కమెంట్ చేశారా? ఇది జస్ట్ మీకు అర్థం అవడానికి అనేసి నేను ఇది ఒక స్ట్రింగ్ రాశాను ఇక్కడ. ఈ లైన్ అసలు అవసరం లేదు, జస్ట్ బాగుందండి, మనం ఇంతే రాస్తాం కదా ఏంటి. సో ఇక్కడ అడ్రస్ అని ఇచ్చాం అంటే ఈ హైదరాబాద్ మనకి ప్రింట్ అవుతుంది ఇక్కడ. సో ఇప్పుడు మళ్ళీ చూద్దాము, ఇంకోలాగా పెడతాను నేను. సో ఇక్కడ ఏం చేద్దామంటే ఇది ట్రాన్స్ఫర్మేషన్ ఉంది కదా ఈ కాంపోనెంట్. సో ఇట్ విల్ యాక్సెప్ట్ సమ్ ఇన్పుట్ ఫ్రమ్ ద ప్రీవియస్ కాంపోనెంట్ అండ్ ఇట్ విల్ గివ్ సమ్ అవుట్పుట్ టు ద నెక్స్ట్ కాంపోనెంట్. సో ఇక్కడ నుంచి మనకి ఏ డేటా వస్తుంది అంటే దీని కింద అంటే సిక్స్త్ లైన్ లో మనకి ఏవైతే ఉంటాయో ఆ డేటా మొత్తం మనకి ఇక్కడ వస్తుంది. సో నథింగ్ బట్ అదేంటంటే పేలోడే. సో నేను ఇక్కడ పేలోడ్ ఇస్తాను అనమాట. ఇది మనం సేవ్ చేసి, సో మనం పాత్ ఏమి ఇచ్చాము ఇక్కడ, పాత్ ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. ఇది కాపీ చేసుకుంటే సరిపోతుంది. సో ఇది కాకుండా అప్లికేషన్ విల్ సో ఇప్పుడు మన ఇక్కడ టార్గెట్ ఏంటంటే ఇది అచీవ్ చేసాం సెట్ వేరియబుల్లో. తర్వాత డేటా వేవ్ కాంపోనెంట్ లో కూడా ఇది అచీవ్ చేసాం. సో మనం ఇప్పుడు మనకి అవుట్పుట్ ఏం రావాలంటే సెట్ వేరియబుల్ నుంచి అవుట్పుట్ వచ్చేసి సెట్ వేరియబుల్ నుంచి మనకి ఆ వేరియబుల్ డీటెయిల్స్, మన వేరియబుల్ ని ప్రింట్ ఎక్కడ లాగర్ లో ఇచ్చాం. సో అది ప్రింట్ అవుతుంది మనకి కన్సోల్ లో.
ప్రింటెడ్ ఇన్ కన్సోల్ అయినా అనొచ్చు, ఓకే, లేదంటే లాగింగ్ అనైనా అనొచ్చు. లాగింగ్ చేసాము, అదొకటి చేసాము. దాని తర్వాత డేటా వేవ్ కూడా లాగింగ్ చేసాం. డేటా వేవ్లో కూడా మనము ఒక వేరియబుల్ తీసుకున్నాము, వేరియబుల్ ఇనిషియలైజ్ చేసాము. సో దాన్ని కూడా మనం లాగింగ్ చేసాం, అంటే కరెక్ట్గా ప్రింట్ అవుతుందా లేదా అనేది. ఈ 2 డీటెయిల్స్ చేసాము మనం. సో ఈ వేరియబుల్ని మనం ఏదైతే నేమ్ అనే దాన్ని తీసుకున్నాం మన వేరియబుల్ని, సో ఆ వేరియబుల్ అనే దాన్ని మనం ఎక్కడైనా యూజ్ చేయొచ్చు. ఇంకా అప్లికేషన్ మొత్తంలో మీకు 10 ఫ్లోర్లు ఉన్నాయనుకోండి, 10 ఫ్లోర్లో యూజ్ చేయొచ్చు అట్లా. సో విల్ సీ ఇట్ ఈస్ డిప్లాయిడ్ సక్సెస్ఫుల్లీ. అది ఓకే ఓకే. ఈ లాగర్ లో వేర్స్ డాట్ నేమ్ అని ఇచ్చారు కదా, ఈ లాగర్ లో అంతే కదా? అంతే 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 కదా. ఇప్పుడు మనము ఒకసారి ఇక్కడ చూస్తే ప్రీ డిఫైన్డ్ వేరియబుల్స్ ఎక్కడ ఉన్నాయి, ఇది ప్రీ డిఫైన్డ్ వేరియబుల్స్ అంటే మ్యూల్ వర్డ్ ఇచ్చేది యాప్ డాట్ ఎన్కోడింగ్. మనకి యూజర్ డిఫైన్డ్ వచ్చేసి ఇది. సో మనకి నేమ్ ఇచ్చాం, వాల్యూ ఇచ్చాం. సో మనం దీన్ని యాక్సెస్ చేసుకోవాలంటే దీన్ని ఇలా ఇవ్వాలి, వేర్స్ డాట్ అని నేమ్ అని ఇస్తాం. ఇక్కడ నేమ్ అయితే నేము, లేదంటే ఇంకొకటి అడ్రస్ అయితే అడ్రస్, అట్లా సేమ్ ఇట్లా ఇక్కడ కూడా ఇది. ఇక్కడ మనం ఏంటంటే వేర్స్ డిఫైన్ చేసాం హెడర్లో, బట్ దాన్ని మళ్ళీ కింద ఇచ్చేసాం మనం. కింద అంటే దాన్నే ప్రింట్ చేయమనేసి ఇచ్చాం, అంటే పేలోడ్లో పెట్టేసాం దాన్ని. సో పేలోడ్ చేస్తున్నాం మనం. సో ఇక్కడ ఏం చేద్దామంటే క్లియర్ కదా, ఇంతవరకు ఏదైనా ఉందా? ఇది మనం బాడీ పని పాస్ చేసాం. క్లియర్. ఇన్పుట్ మనం పాస్ చేసామా, ఇది నేమ్ చిరు అడ్రస్ ఏపీ అని? మనం అక్కడే ఇస్తున్నాం కదా, స్టాటిక్ గా ఇచ్చాం కదా అక్కడ. ఓకే, మనం అక్కడ స్టాటిక్ గా చిరు అని ఇచ్చేసాం కదా వేరియబుల్ కి. తర్వాత వచ్చేసి హైదరాబాద్ అనేసి ఇచ్చేసాము స్టాటిక్ గా. స్టాటిక్ ఇచ్చాం అడ్రస్. సిస్టమ్ ఇట్లాగే ఆన్ లో పెట్టేసి వదిలేసాను నేను. సో రీస్టార్ట్ చేస్తుంటే ఇది పర్సనల్ సిస్టమా? నిన్న మొన్న అంతా స్పీడ్ గా ఉంది, ఈ రోజు ఏంది ఇది కాపీ కాలేదా? ఓకే, ఇచ్చా కదా. ఇప్పుడు నేను ఈ పేలోడ్ కూడా ఇచ్చా, ఇదేం కాదులే. ఓకే, నేను హిట్ చేస్తున్నాను. ఓకే, సెండ్ అవుతుంది, మనకి రెస్పాన్స్ కూడా వచ్చేస్తుంది. సో లాగరు 2 లాగర్స్ ఏవైతే పెట్టామో అవి 2 ప్రింట్ అయిపోయినాయి.
అవైలబుల్ ఇవే కదా ఇచ్చాము మనం. ఎక్కడ ఇచ్చాము? అది డెమో వేర్స్ అంతే కదప్పా. ఏబిసి ఎక్కడో ఇంకా మిస్ అయింది. అదే సో వచ్చింది కదా ఇప్పుడు. Data wave lo whatever we have defined the variable, and the same variable we have again given in the payload section of the data wave. So we got this Hyderabad. ఇప్పుడు మనము ఇక్కడికి వెళ్తే ఇన్పుట్ దగ్గర, so we can see the static variable which we have given in the set variable component. So this is the Chiru, and this is the variable. So before this logger, we have the data wave component. Here we have defined the variable, and the same variable we have given in the payload section. ఇంట్రెస్ట్ These two we have able to get. Okay. ఒకసారి సెట్ వేరియబుల్ అది ఇక్కడ మనం నేము చిరు ఇచ్చాము. ఇప్పుడు నేను 1 నేను ఇచ్చా చూడు. కదా సరే నేము ఇది డిప్లాయ్ అవుతుంది. డిప్లాయ్ అవుతుంది. ఓకే, డిప్లాయ్ అవుతుంది. వాళ్ళు ఒప్పుకుంటారు. సో నెక్స్ట్ నేను రిక్వెస్ట్ ఇచ్చా. రిస్క్ కాకూడదు కదా. ఇక్కడ చూసావా నల్లో వచ్చింది చూడు. నల్లో వచ్చింది. ఎందుకు? సో మనం ఇంతకు ముందు ఇనిషియల్ గా ఏం చేసాము, నేమ్ అని ఉన్నది, నేమ్ 1 అనుకుంటా. యాక్చువల్ గా మనం ఏం చేస్తున్నాం ఇక్కడ, వీఆర్ ట్రైంగ్ టు ఫెచ్ ద వాల్యూ ఆఫ్ నేమ్, బట్ నేమ్ anywhere. So we have changed that variable name. So let me give the name 1. So okay, this time we will get name 1. ఓకే ప్రదీప్, మనం ఈ సెట్ వేరియబుల్ లేదను ట్రాన్స్ఫార్మర్ వేరియబుల్ రెండింటిని ఒకేలాగా రాయలేము మనం. ఈ సెట్ వేరియబుల్ లో ఉన్న వేరియబుల్ లను ఈ ట్రాన్స్ఫార్మ్ లో ఉన్న వేరియబుల్ రెండు ఒకేలాగా. ఇప్పుడు ఇక్కడ స్విచ్ టు లిటరల్ మోడ్, ఎక్స్ప్రెషన్ మోడ్. సో మనకి రెండు ఉన్నాయన్నమాట. ఇది ఎక్స్ప్రెషన్ మోడ్. ఇట్లా స్విచ్ ఇట్లాగా వచ్చినప్పుడు ఎక్స్ప్రెషన్ మోడ్ లో పెడితే మనకి ఇక్కడ షో గ్రాఫికల్ వ్యూ అని ఉంది కదా. ఇక్కడ క్లిక్ చేస్తే మనం, సో ఇక్కడ మనం ఇవ్వచ్చు అనమాట ఇట్లా. సో చిరు అనేస్తాను ఇక్కడ నేను. దెన్ నవ్వు అనేస్తా. సో